హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు పచ్చిమిర్తల కూర ఎలా రెడీ చేయాలో చూద్దాం. సో దానికోసం పచ్చిమిర్తలు వాష్ చేసుకోండి అండ్ ఆనియన్స్ అండ్ వెల్లుల్లిపాయలు, అల్లం, ధనియాలు అండ్ లవంగాలు ఇవన్నీ పక్కకు తీసుకొని ఆనియన్స్ మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్. అండ్ తర్వాత మసాలా దినుసులు ఏమేమి తీసుకున్నామో అవన్నీ మిక్సీ పట్టేయాలి. అండ్ ఈ రెసిపీ మా సిస్టర్ రెడీ చేశారండి. చాలా టేస్టీగా ఉంది, అమ్మిగా చాలా బాగుంది. సో తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. అండ్ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు, మనం మిక్సీ పెట్టిన మసాలా వేసి మొత్తం కలిసేలా తిప్పాలి. మొత్తం కలిసిన తర్వాత మళ్ళీ మెత్తళ్ళు ఉంటాయి కదా, వాష్ చేసుకున్న మెత్తళ్ళు, అవి కూడా వేసి ఫ్రై చేసుకొని మొత్తం తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం కారం అండ్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక కలిసేలాగా తిప్పుకొని తర్వాత వాటర్ పోయాలి. సరిపడా వాటర్ పోసిన తర్వాత ఒక 15 minutes మగ్గనివ్వాలి. అండ్ వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో వాచ్ చేస్తున్నందుకు. అండ్ నెక్స్ట్ కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అండ్ సూపర్ స్మెల్ వస్తుంది కర్రీ అంతా రెడీ అయ్యాక. మీరు కూడా ట్రై చేయండి.